తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణానది జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ ద్వారా తెలుపనున్నారు. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాల్టి నుంచి సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసెంబ్లీ శాఖల సమావేశాలని బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసింది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షానికి ఎందుకు ఇవ్వడం ప్రధాన ఆరోపణ. అధికార పక్ష సభ్యులకి తగినంత సమయం ఇచ్చినప్పుడు అందులో సగం సమయం అయినా సరే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా స్పీకర్ని కలిసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సో ఇక మొన్న ఈ యొక్క మూసి సుందరీకరణకు సంబంధించి చర్చిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణపై మాట్లాడిన తర్వాత తగినంత సమయం మాకు మూసి సుందరీకరణపై మాట్లాడేందుకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పి కట్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి బయటకు వచ్చింది. వెంటనే ఇక్కడ మన అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి అక్కడ నిరసన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు పూర్తిగా ఇక వాళ్ళు నిన్న చెప్పిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలను మేము పూర్తిగా బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధమైతే అందుకు మేము దానికి తగినట్టుగా కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది రాష్ట్ర ప్రజలకు వివరిస్తాము. కాబట్టి తెలంగాణ భవన్ లో ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు కానీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు నేతృత్వంలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాన్ని పూర్తిగా బైకాట్ ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలపైనే పోరాడతాము, తీరు నినగడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.